ఫ్రెండ్స్, అందమైన ముఖానికి కూడా ఒక రేషియో ఉంటుంది. గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ప్రకారం యాంబర్ హర్డ్ అనే అమెరికన్ యాక్ట్రెస్ యొక్క ఫేస్ ను మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఇన్ ద వరల్డ్ గా గుర్తించారు. మూవీస్ లో చూపించినట్టుగా ఒకవేళ గాడ్జిల్లా అనేది నిజంగానే ఉంటే అది ఒక రోజులో 15 కోట్ల గ్యాలన్స్ యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నిజానికి జూపిటర్ గ్రహం మన భూమిని రక్షిస్తుంది. దాని గురుత్వాకర్షణతో మన వైపు వస్తున్న చాలా గ్రహశకలాలను దాని వైపు లాక్కుంటుంది. ఒకవేళ మనుషులు సౌండ్లోని బేస్ను 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువలో వినగలిగితే అప్పుడు వారికి వారి సొంత కండరాలు కదిలే శబ్దాలు కూడా వినిపిస్తాయట. జ్వరం వచ్చినప్పుడు మన బాడీలోని టెంపరేచరు 99, 100, 101, 102 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ అనేది 107.6 డిగ్రీస్ ఫారెన్హీట్ దాటితే వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సాలిడ్ పట్టు చాలా దృఢమైనది. సాలిడ్ పట్టు ఎంత బరువులో ఉంటుందో సేమ్ అంతే బరువు ఉన్న స్టీల్ తీసుకుంటే స్టీల్ కన్నా సాలిడ్ పట్టు 5 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుందట. మనం నిద్రించబోయే ముందు మన మెదడులోని 90% భాగం అనేది మన జీవితంలో జరగాలి అనే విషయాలను ఊహించుకుంటూ ఉంటుంది. ఫుట్బాల్ ఆటగాళ్లు ఒక గేమ్లో దాదాపు 7 మైళ్ళ దూరం పరిగెడతారు. అమెరికాలోని 2 కోట్ల మంది పురుషులు షై బ్లాడర్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. దీనివల్ల వారి పక్కన ఎవరైనా ఉంటే వారు మూత్ర విసర్జన చేయలేరు. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కువ బడ్జెట్తో తీసిన మూవీ ఏంటో తెలుసా? స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్. 2015లో తీసిన ఈ సినిమా బడ్జెట్ $446 మిలియన్. జపాన్ దేశంలోని పబ్లిక్ ప్రాంతాలలో అలసిపోయి అలా కునుకుపాటుగా నిద్రించటాన్ని కష్టానికి గుర్తుగా సూచిస్తారు. అలా నిద్రించటాన్ని ఇనుమురి అని అంటారు. అంటే డ్యూటీ చేసేటప్పుడు నిద్రపోవటం. సంవత్సరానికి ఒకసారి ఎగిరే చీమలు ఇంగ్లాండ్కి వలస వెళ్తాయి. ఇలా వలస వచ్చిన చీమల్ని సీగల్స్ అనే పక్షులు తింటాయి. చీమల్లో ఉన్న ఫార్మిక్ యాసిడ్ వల్ల పక్షులు మత్తుగా అయిపోయి బిల్డింగ్స్ మీద, దారినిపోయే వాహనాల మీద పడిపోతాయి. 1980లో విడుదల చేసిన యాపిల్ 3 కంప్యూటర్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కంప్యూటర్ని 2 అంగుళాల పైకెత్తి క్రింద పడేసేవారు. ఇలా చేయటం వల్ల కంప్యూటర్ తిరిగి వర్క్ అయ్యేది. 1923 జనవరి 23న ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే శాస్త్రవేత్త ఇన్సులిన్ పేటెంట్ను $1కి అమ్మాడు. అంత తక్కువకు అమ్ముతూ ఇలా అన్నాడు, ఇన్సులిన్ నాకు చెందినది కాదు, ఇది ప్రపంచానికి కావాల్సింది అన్నాడు. అమెరికా దేశంలో నవాజో నేషన్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఎక్కువగా భారతీయులే ఉంటారు. ఇక్కడ పసిబిడ్డల మొదటి నవ్వుని ఒక వేడుకలా జరుపుకుంటారు. దాదాపు 3 నెలల పాటు బిడ్డని గమనిస్తారు. ఈ సమయంలో ఎవరైతే బిడ్డ యొక్క స్వచ్ఛమైన నవ్వుని పసిగడతారో వారు అందరికీ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 80% విమాన ప్రమాదాలు అనేవి మొదటి 3 లేదా చివరి 8 నిమిషాల్లో జరుగుతాయట. ఎల్లా హార్పర్ అనే అమ్మాయికి ఒక ఆర్థోపెడిక్ కండిషన్ ద్వారా తన మోకాళ్ళు వెనక్కి వంగి ఉంటాయి. ఇలా ఈవిడ 2 చేతులు వంగిన 2 కాళ్ళతో నడుస్తుంది. అందరూ ఈమెని కేమ్గాల్ అని పిలుస్తారు. జపాన్లోని నౌహియర్ ప్రాంతంలోని మధ్య భాగంలో సిరియు మిహర్సి అనే స్టేషన్ ఉంది. దీనికి ఎటువంటి ఎంట్రన్స్ అని ఎగ్జిస్ట్ కానీ ఉండదు. ట్రైన్ నుంచి ప్యాసింజర్లు అక్కడ దిగి నిస్కీ రివర్ను, అక్కడి అడవి అందాలను వీక్షిస్తారు. జాక్ డానియల్స్ విస్కీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రతి నెలలో వారు తీసుకునే శాలరీతో పాటుగా ఒక జాక్ డానియల్స్ విస్కీ బాటిల్ను కూడా ఫ్రీగా తీసుకుంటారు. నిజమైన టైటానిక్ షిప్ను తయారు చేయడానికి $7.5 మిలియన్ ఖర్చయింది. కానీ దాని మీద తీసిన టైటానిక్ అనే మూవీకి $200 మిలియన్ ఖర్చయింది. భార్యాభర్తలు ఇంగ్లీష్లో వీళ్ళు ఎలా పిలుచుకోవాలో తెలుసా? భర్త భార్యను ఫియాన్సీ అని ఇంట్రడ్యూస్ చేయాలి. భార్య తన భర్తను ఫియాన్స్ అని పరిచయం చేయాలి. ఈ ఫోటోలో కనిపించే దాని పేరు జపనీస్ హనీ యాపిల్. దీని లోపల భాగం అంతా హనీలాగా ఉంటుంది. ఈ యాపిల్ను మిట్సు అని పిలుస్తారు. ఇవి చాలా రేర్గా పండుతాయి. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని మనకు తెలుసు. అయితే సంవత్సరంలో ఎక్కువసేపు ఉండే రోజు జూన్ 21. రోలర్ కోస్టర్ మీద రైడ్ చేస్తున్నప్పుడు మన స్టమక్ అండ్ నోట్లో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇలా రావటానికి కారణం ఏంటంటే రోలర్ కోస్టర్ మీద పోతున్నప్పుడు మన లోపల అవయవాలు తేలుతూ ఉంటాయి. ఇందువల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది.
మనం నిద్రపోయేటప్పుడు ఒకేసారి కలలు కనటం, గురక పెట్టడం చేయలేమట. అమెరికాలోని మొక్కజొన్న పరిశ్రమ మీద చేసిన పరిశోధన ప్రకారం గబ్బిలాలు పంట పొలంలో తెగుళ్లు పుట్టించే కీటకాలను తినటం వల్ల ఆ దేశానికి ఒక సంవత్సరానికి $1 బిలియన్ ఆదా అవుతుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీరు గనుక 1, 2, 3, 4 అనే లెటర్ నేమ్స్ రాసుకుంటూ పోతే 1 బిలియన్ నెంబర్ వచ్చేసరికి మీకు బి అనే అక్షరం అస్సలు టచ్ అవ్వదు. శృంగారం పరిస్థితిని బట్టి ఈ పదం చెడ్డగా మంచిగా అనిపిస్తుంది. అయితే మానవ జీవనంలోనే ఒత్తిడిని తొలగించే బెస్ట్ మెడిసిన్ శృంగారం. జపాన్లోని క్యోటో యూనివర్సిటీలోని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వారికి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసేటప్పుడు వారికి నచ్చిన కాస్ట్యూమ్స్ని వేసుకొని ఆ ఫంక్షన్కి రావచ్చు. వెయిట్లెస్ బై మార్కోని యూనియన్ అనే ఒక పాట ఉంది. ఈ పాట వింటే 65% ఆందోళన తగ్గిపోతుందని నిర్ధారించబడింది. అలాగే ఇది మన హార్ట్ రేట్ను తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది మరియు శరీరంలోని కార్టిజల్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది. ఈ పాటని డ్రైవింగ్ చేసేటప్పుడు అస్సలు వినకూడదు. అలా చేయటం వల్ల నిద్రమత్తులోకి వెళ్ళిపోతాం. విలియం రాడ్రిగీజ్ 1895లో ఎక్స్రేని కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా తన భార్య చేతిని ఎక్స్రే తీసి పరీక్షించాడు. తన భార్య ఆమె స్కెలిటన్ను చూసిన తర్వాత నేను నా చావును చూశాను అని చెప్పింది. దోమకాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. ఈ చనిపోయే వారిలో ఎక్కువగా మలేరియా బారిన పడిన వారు ఉన్నారు. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు బచేంద్రి పాల్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మహిళ ఈవిడే. 1984 మే 23న ఈవిడ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది. అంతేకాదు ఈమెకి కేవలం 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ వెళ్ళింది. అక్కడ 13,123 అడుగులు ఎత్తు ఉన్న ఒక పర్వతాన్ని ఎక్కింది. 2019లో భారత ప్రభుత్వం నుంచి ఈమెకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సెల్ఫ్ ఎంపవర్మెంట్ లేదా స్వీయ సాధికారత అనే కాన్సెప్ట్తో 2000 సంవత్సరంలో అమెరికాలో చాలా మంది స్త్రీలు తమకు తామే పెళ్లి చేసుకున్నారు. విచిత్రంగా ఒక్కోసారి తమకు తామే హనీమూన్కి కూడా పోయారు. కొన్ని వింతైన బొమ్మలను చూస్తే చాలా భయం వేస్తుంది. ఇలా బొమ్మలను చూస్తే భయం వేయడాన్ని పీడియోఫోబియా అని అంటారు. క్యాసౌరి జీవి యొక్క మాంసం చాలా కఠినంగా ఉంటుంది. దీనిని ఉడికించటానికి కుండలో ఒక రాయిని పెట్టి దాంట్లో దాని మాంసాన్ని ఉంచి ఉడికిస్తారు. మన మెదడులో దాదాపు 60% భాగము కొవ్వుతో నిండి ఉంటుంది. అమెరికా దేశంలో చాలా ఎక్కువ మొత్తంలో థాయ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రో డిప్లొమసీ అనే కల్చర్తో థాయ్ గవర్నమెంట్ చాలా మంది చెఫ్స్కు ట్రైనింగ్ ఇచ్చి వారిని అమెరికాకు పంపిస్తుంది. జపాన్లో అమ్ముడుపోయే 90 నుంచి 95% మొబైల్ ఫోన్స్ అనేవి వాటర్ ప్రూఫ్. ఎందుకంటే అక్కడి ప్రజలు స్నానం చేస్తున్నప్పుడు కూడా ఫోన్స్ వాడతారట. ఏవైనా జీవులు పులుల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే పులులు వాటి మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ భూమి మీద ప్రతీకారం తీర్చుకునే వాటిల్లో పులులు నెంబర్ 1లో ఉన్నాయి. 1960లో స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న నక్కలకు ర్యాబీస్ సోకింది. వెంటనే అక్కడి ప్రభుత్వం నక్కలకు ర్యాబీస్ తగ్గించడానికి వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నారు. కానీ చేతితో వ్యాక్సిన్ ఇవ్వటం చాలా కష్టంగా ఉంది. దీనికి వారు ఏం చేశారంటే వ్యాక్సిన్ ఎక్కించిన కోడి తలలను దేశానికి బయట విసిరారు. అప్పుడు నక్కలు వాటిని తినటం వల్ల వాటికి ర్యాబీస్ తగ్గిపోయింది. నార్వే దేశంలో ఎలక్ట్రిక్ కారు ఉన్నవారికి ఫ్రీ పబ్లిక్ పార్కింగ్, ఫ్రీ ఫెర్రీ టిప్స్, అలాగే బస్సులు పోయే లేన్లో కూడా ఫ్రీగా పోయే పర్మిషన్ ఇస్తారు. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే చక్కగా నవ్వటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, అంతేకాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది. మొసలి నోట్లో ఉన్న ఈ పక్షి పేరు ఈజిప్షియన్ ప్లోవర్ బర్డ్. మొసలి పళ్ళల్లో ఇరుక్కున్న ఆహారాన్ని ఇది తింటుంది. దీని ద్వారా మొసలి పళ్ళు క్లీన్గా అవుతాయి. అలాగే మొసలు కూడా దాన్ని ఏమీ చేయదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 నిమిషాలకు స్త్రీలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు. టాయిలెట్లో కన్నా మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మీదే 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట.
స్విట్జర్లాండ్ దేశంలో కొన్ని ఎమర్జెన్సీ బంకర్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా మానవ విపత్తు సంభవించినప్పుడు ఆ దేశంలోని 144% జనాభా అంతా వారి బంకర్స్ లో సరిపోతారట. మనం ఉడికించిన ఒక్క స్వీట్ పొటాటో తినడం ద్వారా మన శరీరానికి 40% విటమిన్ ఏ దొరుకుతుంది. దీనివల్ల మన కళ్ళు, స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. విజార్డ్ ఆఫ్ ఓజెడ్ అనే మూవీలో వికెట్ విస్ అనే యాక్ట్రెస్ కి వేసిన మేకప్ చాలా విషపూరితమైనది, అలాగే కాపర్తో నిండినది. ఆ మేకప్ ప్రభావం ఎలా ఉంటుందంటే తను షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా వారాల పాటు తన ఫేసు అలానే గ్రీన్ కలర్ లో ఉండేది. ఆడవారు రంగుల యొక్క తేడాలను బాగా గుర్తించగలరు. అదేవిధంగా మగవారైతే వేగంగా పోతున్న వస్తువులను ఈజీగా పసిగట్టగలరు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.